నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భిన్నమైనటువంటి వాదన వినిపిస్తుంది. అయోమయ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి మొదలైనటువంటి గందరగోళ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆశావాహులుగా ఉండి భంగపడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఆ లిస్టు చూస్తే గనక దాదాపు 60 మంది వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి అవకాశం రాకపోయిన వారు కొందరైతే, మనకి ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా అవకాశం దక్కుతుంది. గత ఎన్నికల సందర్భంగా టికెట్ రాకుండా వారు అసంతృప్త నేతలుగా మిగిలిపోయినటువంటి సందర్భంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీతో వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి వారికి కూడా కొంతమందికి మొండి చేయి చూపించారు జగన్. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతగా ఒక వ్యక్తి, రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి అందరినీ గ్యాదర్ చేసి ఒక వేదిక, అంటే ఒక సమావేశాన్ని నిర్వహించారు తాజాగా. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది వైఎస్ఆర్‌సీపీలో. ఎలా అయినా సరే మనల్ని మోసం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్‌సీపీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా మనం పనిచేయాలి. మొన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రజల వద్దకు వెళ్ళారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండని ఓటర్లను అభ్యర్థించారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యేసరికి వారు ఒక రకమైనటువంటి రెబల్స్గా మారారు. కొంతమంది అయితే ఇండిపెండెంట్లుగా, అంటే పార్టీలో ఉండి పార్టీలోనే ఉంటారు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. వారిని రెబల్స్ అంటారు. ఇలాంటి సందర్భంలో వారి నుంచి కూడా ముప్పు వాటిల్లింది జగన్ గారికి అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చర్చగా మారింది. వారంతా ఏకమై, ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది ఆశావాహులుగా మారి భంగపడి అసంతృప్త నేతలుగా మిగిలారో వారు ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ద్వారా ఎవరైతే బరిలో ఉన్నారో వారిని ఓడించడానికి వీరు పథకం ప్లాన్ చేశారట. దీనికి సంబంధించి ఎలా అయినా సరే మనం ఏంటో చూపించాలి, మనల్ని కాదని వేరే వాళ్లకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేతకు తగిన గుణపాఠం చెప్పాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారట. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తాడేపల్లిలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ముప్పేట దాడి జగన్ గారి మీద, ఒక పక్కన కుటుంబ సభ్యుల ద్వారా, మరో పక్క పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతల ద్వారా. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది ఈ ఎవరైతే నేతలు సమావేశం అయ్యారో వారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే గత ఎన్నికలతో పోల్చి చూస్తే సర్వే రిపోర్ట్లు మనం చూసాం చాలా వరకు. ఇప్పుడు ఆ సర్వే రిపోర్టుల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు అనేది వచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రెండు పార్టీల పొత్తుతో 110 నుంచి 125 మధ్య స్థానాలు వస్తాయని చెప్పి సర్వే సంస్థలు ఇచ్చాయి. ఇప్పుడు అడిషనల్గా భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కూటమిలో. ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు 140 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది అనేది కొన్ని సర్వే సంస్థల ద్వారా మనకు వచ్చింది. జాతీయ సర్వే సంస్థలు కూడా ఇటీవల ఇచ్చాయి. పార్లమెంటు పరిధిలో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 15, అంటే 15+ ఇచ్చారు, కానీ తక్కువైతే రాలా కూటమికి. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఇప్పటికే అంతర్మదనం అనేది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి ఈ రెబల్స్గా ఎవరైతే మారుతున్నారో వారిని సముదాయించడానికి, బుజ్జగించడానికి ఎంత ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలా. సో ఇలాంటి సందర్భంలో వారంతా గ్యాదర్ అయ్యారు. గతంలో ఇప్పటికే తాడేపల్లికి పిలిపించుకొని చాలామందితో, విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు,
వీళ్ళంతా మాట్లాడారు. అయినా కూడా కొంతమంది అయితే శాంతించలా. కొంతమంది ఓకే అన్నారు, ఇంకా చేసేదేమీ లేక. ఎందుకనంటే వారి పొలిటికల్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒకటిలే, ఏదో సామెతలాగా సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు వారు అడ్జస్ట్ అయిపోయారు. సో కొంతమంది మాత్రం రెబల్స్గా మారారు. ఇలాంటి సందర్భంలో రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీలో మనం ఏంటో చూపించాలి, మన పవర్ ఏంటో ఆయనకు తెలియాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారట. మొత్తానికి వారు వేసినటువంటి స్కెచ్ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం ఒక రకమైనటువంటి గుబులు కలిగించే అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది.